హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కొబ్బరి లడ్డు. వింటుంటూనే నోరు ఊరిపోతుంది కదా. చాలా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు బెల్లంని కరిగించుకోవాలి. అందులోనే 4 ఇలాచీలు వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా బెల్లం కరిగించుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. వంట రాని వారు కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఈజీగా స్వీట్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అలాగే కొబ్బరి డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నుండి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా డ్రై అయిపోతుందండి. చూసారు కదా, నాకైతే ఇలా స్వీట్ చేయడానికి 10 నిమిషాల టైం పట్టింది. 10 నిమిషాల్లో చక్కగా మంచి స్వీట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా పూర్తిగా కొబ్బరి డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసి తీసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి కొబ్బరిని వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత లడ్డూగా చుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. జీడిపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.